ఓకేనా. అందరికీ నమస్కారం. తర్వాత నిన్న అంటే విజయవాడలో ఒక జైలు దగ్గరికి పోయి అంటే ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ శాసనసభ్యుడు అయినటువంటి వంశీని పరామర్శించే ఉద్దేశంతో అక్కడికి పోయి అక్కడ ములాఖాత్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ఆ భాష, మాట్లాడిన ఆ పదాలు అవన్నీ చూసి సొంతం అతని పార్టీ కార్యకర్తలు వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి. అంటే ఒక రకంగా ఈ 4.5 year సర్వైవల్ కావాలంటే పోలీస్ అధికారులను ఏదో రూపంలో భయపెట్టి, అంటే మళ్ళీ నేను ఏదో వస్తాను మిమ్మల్ని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని భయపెట్టి ఈ 4.5 సంవత్సరం ఆ తర్వాత వాళ్ళతో పని చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏది నోటికి వస్తే అదంతా మాట్లాడడం మొత్తం నిన్నంతా చూసినారు. ఆయన ఒక స్టేజ్లో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని రిటైర్ అయినా 7 సముద్రాలు దాటిపోయి అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రప్పించి బట్టలు ఉడదీస్తానని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాట్లాడడం తర్వాత ఎంతవరకు సబబో మీరే అర్థం చేసుకోండి. నిజంగా ఆయన చెప్పినట్లు నిన్న చేస్తే అంటే ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ మా చంద్రబాబు నాయుడు బట్టలు ఉడదీసే కార్యక్రమం పెట్టుకుంటే మాకు ఇంకా వేరే అడ్మినిస్ట్రేషన్తో కూడా పనిలే. ఈ 5 ఏళ్ళు కూడా బట్టలు ఉడదీసే కార్యక్రమమే సరిపోతుంది. అంటే అంతమంది పోలీస్ అధికారులను, పోలీస్ ఆఫీసర్స్ను జగన్మోహన్ రెడ్డి వాడుకొని మా మీద మేము బాధితులై ఇప్పుడు సర్వేవల్ ఈ రకంగా ఉంటే మీ అతను ఎవరో తప్పు చేసి అవన్నీ కూడా ఆయన కిడ్నాప్ చేసిన వీడియోలు కూడా అన్నీ బయటపడితే ఆయన్ను పరామర్శించను పోయి తర్వాత బాధితులైనటువంటి మమ్మల్ని కూడా అది పోలీస్ ఆఫీసర్లను దృష్టిలో పెట్టుకొని తర్వాత పోలీస్ ఆఫీసర్లకు బట్టలు ఉడదీస్తాం అది ఇస్తామని. అసలు ఆయన పోలీస్ అధికారులను ఏ రకంగా ఉపయోగించినాడో సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. అతని సొంత నియోజకవర్గంలో లింగాల మండలంలో పెద్దగూడల్లో నాగం అనే ఒక దళిత మహిళ రేప్ అండ్ మర్డర్ కావించబడితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నా కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగిందంటే నాకు చెడ్డ పేరు వస్తుందని దానికి ఎక్కడికక్కడ అక్కడే అన్చేయమని చెప్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని కన్సల్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా, వాస్తవం ఏం జరిగిందనే విషయం తెలుసుకునేదానికి మా పులివెందులకు వస్తే ఆ సాక్షాత్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కూడా ఎస్సీ యాక్ట్ మా మీద కూడా అందరి మీద ఆ రోజు ఎస్సీ ఏది మేము పరామర్శించని వచ్చిన పాపానికి తర్వాత ఎస్సీ యాక్ట్ పెట్టి 2 రోజుల కిందట కూడా కడప ఇక్కడ కోర్టులో వాయిదా కూడా ఉండింది. ఆయన హోంమంత్రి అయినా కూడా ఇప్పటికీ కూడా